షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుడు ఎప్పుడైనా ఒక మాట అన్నాడు, ఒక మాట ఇచ్చాడు అనంటే నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మరచిపోడు. కాకపోతే గమనించండి, ఆయన ఎప్పుడైనా ఒక కార్యము చేస్తాను, ఒక సహాయము పంపిస్తాను, నిలబెడతాను, ఆశీర్వదిస్తాను, ఇలాగున ఏదైనా సరే ఒక వాగ్దానము దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ వాగ్దానముతో పాటు నీవు చేయవలసింది కూడా ఉంటుంది. చాలామంది జీవితాల్లో వారికి ఇవ్వబడిన వాగ్దానము ఆలస్యం అవ్వటానికి కారణం అదేనండి. ఆ వాగ్దానము దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానముతో పాటు నువ్వు ఏం చెయ్యాలో కూడా ఆయన తెలియపరచే ఉంటాడు. ఉదాహరణకు లెమ్ము తేజరిల్లుము అనే ఒక మాట ఉన్నది. సో లెమ్ము అన్నప్పుడు ఎవరైతే లెగిచి, ఏ విషయమై లెగిచి నడుము బిగించు, పని జరిగించు అని చెప్పాడో ఆ పని ఆలస్యము చేయక లెగిచి నడుము బిగించినప్పుడు నీవు తేజరిల్లుతావు. ఆ తేజస్సు నీలో కనిపిస్తుంది, నీ ద్వారా వెలుగు బయటకు వస్తుంది. అదేవిధంగా నీకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానంలో కూడా నీవు చేయవలసింది ఉంటుంది. మా వారిని మారుస్తాను, లేదా ఆ అలవాటు తీసివేస్తాను, లేదా ఈ విషయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాకు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడండి, ఇంకా అది జరగలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది. కానీ ఆయన మాట చెప్పినప్పుడు నువ్వు ఏం చెయ్యాలో అది నువ్వు గ్రహించలేకపోతే ఆ వాగ్దానము ఇమీడియట్గా నీ జీవితంలో నెరవేరలేకపోవచ్చు. కాబట్టి ఆలోచించు, ఆయన మాట అగ్ని వంటిది. అగ్ని మొదలైతే మండక మానదు. బండను సుత్తితో కొట్టడం మొదలు పెడితే ఆ బండ బద్దలవ్వక మానదు. మరి నీ కార్యము ఆలస్యం అవుతుంది అనంటే నీవు చేయవలసింది నీవు గ్రహించలేకపోతున్నావు. ఒకవేళ గ్రహించినా అలాగున జీవించటానికి, అలాగున మాట్లాడటానికి, అలాగున మౌనంగా ఉండటానికి, అలాగున పని చేయటానికి నీ మనసు అంగీకరించట్లేదు. దానివల్లే ఆలస్యం. నీకు ఏ మాట అయితే ఇవ్వబడిందో ఆ మాట నీ జీవితంలో నెరవేరుట కొరకు నీకు అప్పగించబడిన పని నీవు ఖచ్చితముగా చేయవలసిందే. నీ పని నువ్వు చేయి, ఆయన పని ఆయన చేస్తాడు. ఆలస్యము కానే కాదు. ఆయన వాగ్దానం ఇచ్చి తప్పువాడు కాదు. నీ కన్నీటిని చూస్తూ ఆనందించేవాడు కాదు. నీవు చేయవలసింది ఏదో మిగిలిపోయింది, అది చేయి. నీ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకో. ప్రార్థన. దేవా, నీవిచ్చిన వాగ్దానమును స్వతంత్రించుకోగలుగుటకు ఈ కుమారుడు కుమార్తె ఏమి చేయవలసి ఉన్నదో వారు గ్రహించగలుగునట్లు వారికి గ్రహింపగలిగిన ఆత్మను అనుగ్రహించమని, గ్రహించి ఆ విధంగా అడుగులు ముందుకు వేసి నీవిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని తేజరిల్లునట్లు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.